నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు నుంచి నీళ్లు వృధాగా పోతున్నాయి. ప్రాజెక్టు మరమ్మత్తు పనులు పూర్తి కాకపోవడంతో వచ్చిన వరద వచ్చినట్లే వెళ్లిపోతుంది. తాజాగా వర్షాలకు ఎగువ నుంచి ఇన్ఫ్లో వస్తుంది. అయితే ఇప్పటివరకు దెబ్బతిన్న గేట్ల పనులు పూర్తి కాలేదు. దీంతో 1, 2, 3 గేట్ల నుంచి నీళ్లు కిందకు పోతున్నాయి. గేట్లకు కౌంటర్ వెయిట్స్ బిగించాల్సి ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 677 అడుగుల నీటి నిల్వ ఉంది. మరమ్మత్తు పనులు త్వరగా పూర్తి చేసి నీటిని నిల్వ చేయాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. ప్రసిద్ధ సరస్వతీదేవి పుణ్యక్షేత్రం బాసర దగ్గర గోదావరి నదికి జలకళ వచ్చింది. ఎగువన మహారాష్ట్రలో ఉన్న బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఆ నీళ్లు బాసరకు చేరుకున్నాయి. దీంతో పుష్కర ఘాట్ల దగ్గర గోదావరి నది జలకళను సంతరించుకుంది. నీటి మట్టం అమాంతం పెరగడంతో భక్తులు సరదాగా గడుపుతున్నారు. ఈ వరద నీళ్లు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వైపు పరుగులు పెడుతున్నాయి. వర్షాకాలంలో దాదాపు 4 నెలల పాటు బాబ్లీ ప్రాజెక్టు గేట్లను తెరిచి ఉంచాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ప్రతి సంవత్సరం జూలై 1వ తేదీ నుంచి అక్టోబర్ 28వ తేదీ వరకు మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ ప్రాజెక్టు గేట్లను తెరిచి ఉంచుతుంది. నిర్మల్ జిల్లాలో కడెం ప్రాజెక్టు నుంచి నీళ్లు వృధాగా పోతున్నాయి. ప్రాజెక్టు మరమ్మతులు పనులు పూర్తి కాకపోవడంతో వచ్చిన వరద వచ్చినట్లే వెళ్లిపోతుంది. అదేవిధంగా బాబీ గేట్లు ఎత్తివేయడంతో బాసర దగ్గర గోదావరి జలకళను సంతరించుకుంది. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మాంతయ్యని అడిగి తెలుసుకుందాం. మాంతయ్య, ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? శంకరి, బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో గోదావరి బాసర వద్ద పరుగులు పెడుతూ ఉంది. నిన్న మధ్యాహ్నం బాబ్లీ ప్రాజెక్టు గేట్లను మహారాష్ట్ర నుంచి ఎత్తివేశారు. ఎగువన మహారాష్ట్రలో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భారీగా వరద గోదావరిలోకి చేరుతోంది. ప్రస్తుతం వరద కూడా శ్రీరామ్ సాగర్ వైపు ప్రాజెక్టులోకి వెళ్తోంది. ముఖ్యంగా ఇక్కడ ఈ జిల్లాల్లో గత కొన్నాళ్ళుగా వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. పెద్దగా వర్షాలు కురవకపోవడంతో నది జిల్లాలన్నీ కూడా ఇంగిపోయాయి. ప్రస్తుతం మహారాష్ట్ర నుంచి వస్తున్న వరదతో గోదావరికి జలకళ సంతరించుకుందని చెప్పవచ్చు. మరోవైపు ఏదైతే గత ఏడాది వరదల వల్ల దెబ్బతిన్న కడెం ప్రాజెక్టు సంబంధించి కూడా కొన్ని సమస్యలు మరమ్మతులు పూర్తి కాలేదు. ముఖ్యంగా 3 గేట్లకు సంబంధించి కౌంటర్ వెయిట్లు బిగించాల్సి ఉంది. ఆ గేట్ల బిగించకపోవడంతో ఆ గేట్ల నుండి వరద నీరంతా వృధాగా పోతుంది. కడెం ఎగువన వర్షాలు కురుస్తా ఉన్నాయి. ఆ వరద నీరంతా కూడా ఏదైతే మరమ్మతులు నోచుకొని గేట్ల ద్వారా బయటకు వెళ్లిపోతుంది. దీంతో ఆయకట్టు రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. గత 2 ఏళ్లుగా ప్రతి వర్షాకాలం సీజన్ లో కడెం ప్రాజెక్టు గేట్లకు సంబంధించిన మొరాయింపు వల్ల ఇబ్బంది ఎదురవుతుంది. గత ఏడాది పూర్తిస్థాయిలో కూడా ఆయకట్టులో సాగు నిలిపివేశారు. ఈ సంవత్సరం మరమ్మతులు పూర్తి చేసేందుకు అవసరం నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. గత కొద్ది రోజులుగా మరమ్మతులు కొనసాగుతున్నాయి. అయితే మరమ్మతు పనుల్లో జాప్యం కారణంగా ప్రస్తుతానికైతే 3 గేట్ల నుంచి నీటి వృధాగా పోతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి త్వరగా మరమ్మతులు పూర్తి చేసి నీటి నిల్వ చేయాలని చెప్పి రైతులు కోరుతా ఉన్నారు. శంకరి, ఇటు చూసుకుంటే బాబ్లీ గేటు ఎత్తివేయడంతో సరస్వతి పుణ్యక్షేత్రం దగ్గర గోదావరి నదికి జలకళ వచ్చినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? శంకరి, బాబ్లీ ప్రాజెక్టు మన బాసర గోదావరి ఎగువన మహారాష్ట్రలో ఉంది. గతంలో ఈ బాబ్లీ ప్రాజెక్టు సంబంధించి 2 రాష్ట్రాల మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది. ప్రతి ఏటా జూలై 1 నుంచి అక్టోబర్ 28 వరకు ఖచ్చితంగా కూడా గేట్లను ఓపెన్ చేయాలని చెప్పింది. దీంతో నిన్న 2 రాష్ట్రాల ప్రభుత్వాలకు సంబంధించిన అధికారులు, కేంద్ర EWకి సంబంధించిన ఇంజనీర్లు అందరూ కలిసి బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఎత్తివేశారు. దీంతో నీరంతా కూడా ఈ రోజు ఉదయం వరకు బాసర చేరుకుంది. బాసర వద్ద ప్రస్తుతం పరుగులు పెడుతున్న పరిస్థితి. నిండుకుండలా మారింది గోదావరి నది. బాసర మీదుగా నీరంతా కూడా కింద ఉన్న SRS ప్రాజెక్టులోకి వెళ్తోంది. మొత్తానికి కూడా మన దగ్గర వర్షాలు లేకపోయినా కూడా ఎగువన మహారాష్ట్రలో వస్తున్న వర్షాలతో గోదావరి పరవలు దొక్కుతోంది. శంకర్, రైట్, థ్యాంక్ యూ మాంతయ్య.